బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ పిఎస్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ పిఎస్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. విచారణ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. కేసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల కారణంగా పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఇటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి 2 రోజుల క్రితం మీడియా సమావేశం లోపల ఇటు రెచ్చగొట్టే విధంగా, అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పైన అయితే ఇటు పలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు కరీంనగర్ లోపల కూడా నిన్న ఇటు మానకొండూరు ఎమ్మెల్యే కబంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా కరీంనగర్ సిపికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా పలు చోట్ల కూడా పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన, అదేవిధంగా అతడు నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఎందుకంటే తన భార్య, తన కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు అని చెప్పి ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేసినటువంటి నేపథ్యం లోపల ఇటు హుజూరాబాద్ నియోజకవర్గం లోపల కూడా అటు కమలాపూర్ మండలంతో పాటుగా ఇటు హుజూరాబాద్ మండలం లోపల పలువురు నాయకులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ నేపథ్యం లోపల ఇటు హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ పోలీస్ స్టేషన్ తో పాటుగా ఇటు హుజూరాబాద్ పోలీస్ స్టేషన్ లోపల అయితే నాయకులు చేసినటువంటి ఫిర్యాదుల నేపథ్యం లోపల అయితే బిఎన్ఎస్ పలు సెక్షన్ల కింద 352, 353 /1 /B, 353 /2 బిఎన్ఎస్ సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేసి పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కరీంనగర్ సిపికి కూడా నిన్న కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేయడం కూడా, దీనిపైన కూడా ఇటు పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో పాటుగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా కౌశిక్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన ఫిర్యాదు అందినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి విచారిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సార్, సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు యూత్ కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంషాబాద్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కౌశిక్ రెడ్డి శవయాత్ర చేసి దిష్టి బొమ్మను దహనం చేశారు. వాళ్ళు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వెంటనే కూడా పదవికి రాజీనామా చేసి సీఎంకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న డెవలప్మెంట్ చూసి ఓర్వలేకే కేటీఆర్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని యూత్ కాంగ్రెస్ లీడర్ నరేందర్ రెడ్డి అంటున్నారు. ప్రజల కోసం ఆలోచిస్తున్న నాయకుడిపై ఇలా ఆరోపణలు చేయటం మంచిది కాదని అన్నారు. గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు ఏదైతే చేసిండో, ఏదైతే కేటీఆర్ గత ప్రభుత్వంలో చేసిన పనులు వచ్చిన ప్రతి సీఎం అట్లనే చేస్తాడు అనేది ఆయన భ్రమ. ఎందుకంటే కేటీఆర్ చేసిన అన్ని వాస్తవాలతో నిరూపించబడినాయి, కోర్టులో కూడా నిరూపించబడ్డాయి. కానీ ఇది కౌశిక్ రెడ్డి, నీ అర్హత ఎంత? నువ్వు కేవలం వార్డ్ మెంబర్, మా యువజన కాంగ్రెస్ నాయకునుకున్నంత శక్తి కూడా నీకు లేదు. అది ఈరోజు నువ్వు ఒక వార్డ్ మెంబర్కి కూడా పనికిరావు. అటువంటిది హుజూరాబాద్ ప్రజలు నిన్ను ఎమ్మెల్యే చేస్తే ఆ ఉన్నతనం లేకుండా నీకు ఒక వీధి రౌడీ, ఒక గల్లీ రౌడీ లాగా నువ్వు స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నావు. దీనికి కౌశిక్ రెడ్డి వెంటనే నువ్వు రాజీనామా చేయాలి. కౌశిక్ రెడ్డి